బాహ్యంలో నీవు ఎంత ఆధ్యాత్మిక ప్రగతిని సాధించావు అనేది ముఖ్యం కాదు. ఆంతర్యంలో మార్పు జరగాలి, పరిణితి చెందాలి, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అని అంటారు అష్టావక్ర మహర్షి. అజ్ఞాని ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చున్నా కూడా అసంతృప్తితో ఉంటాడు. బంధం అనిపిస్తుంది. అతనికి అతను వేసుకున్న డ్రెస్సు నచ్చదు, ఆ షేడ్ నచ్చదు. జ్ఞానికి అన్ని వ్యవహారాలు చేస్తున్నా కూడా ఆంతర్యంలో ప్రశాంతంగా ఉంటాడు, ఆందోళన ఉండదు. ఇదే మాట భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. కర్మణి అకర్మయ పశ్యేత్, అకర్మణి చ కర్మయ. అజ్ఞానికి సన్యాస ఆశ్రమం కూడా బంధమే అయి కూర్చుంటుంది. జ్ఞానికి గృహస్థ ఆశ్రమం కూడా బంధం అనిపించదు, మోక్షమే అనిపిస్తుంది. జ్ఞాని తను అనుకున్నట్లు పరిస్థితులు లేకపోతే నిరాశ చెందడు. నిశ్చలమైన సముద్రం వలె ప్రశాంతంగా ఉంటాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే అజ్ఞాని కంగారుగా, ఆందోళనగా వాట్ అంటాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే జ్ఞాని చెలించడు, సో వాట్ అంటాడు. జీవన్ముక్త స్థితి అనేది అంతర్గతంగా ఉంటుంది. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఆశ్రమం వలన తెలియదు, ఆంతర్యంలో తెలుస్తుంది. జ్ఞానం కనుక ఉంటే ఏ ఆశ్రమము బంధం కాదు. జ్ఞానం లేకపోతే ఏ ఆశ్రమం అయినా కూడా బంధమే. అజ్ఞాని గృహస్థు తన ఇంటి సీలింగ్ నుండి వాన నీళ్లు వస్తున్నాయి, వాన నీళ్లు కారుతున్నాయి, రిపేర్ చేయించాలి అని హైరాణ పడతాడు. ఎవరు? అజ్ఞాని గృహస్థు. సన్యాసి ఆశ్రమంలో సన్యాసి ఏం చేస్తాడు? సీలింగ్ని రిపేర్ చేయించాలని తాపత్రయపడతాడు. అష్టావక్ర మహర్షి ఎంతో గూఢమైనటువంటి తత్వజ్ఞానాన్ని అందిస్తున్నారు. శాస్త్రంలో ఎక్కడ ఇంత స్పష్టంగా ఈ విషయాలు చెప్పలేదు.